హలో అండి. ఆత్మీయులందరికీ నమస్కారం. మా వంటశాలకి పునఃస్వాగతం. నేను నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజు ఒక నైవేద్యం పెడుతున్న సంగతి మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇక 5వ రోజు నైవేద్యంగా దద్దోజనం. మరి దాని తయారీ విధానం ఎలాగో తెలుసుకుందామా? దానికి ముందుగా ఒక కప్పుడు బియ్యం కడిగి నానబెట్టుకోవాలండి ఒక అరగంట సేపు. మీకు కావాలంటే ఎక్కువ మోతాదులో చెయ్యాలి అనుకుంటే దాన్ని చూసుకొని కొలతలు కూడా పెంచుకోవచ్చు. నేను కేవలం ఒక కప్పుడు మాత్రమే తీసుకున్నాను అనమాట. ఒక కప్పుడు బియ్యానికి ఒక కప్పుడు పాలు, ఒక కప్పుడు పెరుగు. అన్నం మెత్తగా ఉడికిన తర్వాత దీన్ని ఓ గిన్నెలోకి తీసుకొని కొంచెం చల్లగా అవ్వనివ్వాలి. నేను బియ్యం ఏ కప్పుతో అయితే తీసుకున్నానో అదే కప్పుతో ఓ కప్పు పెరుగు, ఓ కప్పు పాలు ఆ చల్లటి అన్నంలో పోసి ఓ చెంచాడు ఉప్పేసి కలిపేయాలి. తర్వాత మనం చేయాల్సిన పని, పొయ్యి మీద ఓ చిన్న తవా పెట్టి అందులో ఓ పావు కప్పు నెయ్యి వేసుకోవాలి. పూర్తిగా నెయ్యి వేయాల్సిన అవసరం లేదు. మీరు కావాలనుకుంటే నెయ్యి నూనె కలిపి కూడా వేయచ్చు. కాకపోతే నేను పూర్తిగా నెయ్యే వాడానండి. నెయ్యి వేయటం వల్ల దద్దోజన రుచి చాలా మారిపోతుంది, చాలా బాగుంటుంది కూడా. ఓ హాఫ్ టీ స్పూను ఆవాలు, ఓ టీ స్పూను మిరియాలు, ఓ హాఫ్ టీ స్పూను జీలకర్ర, ఓ ఇంచు సన్నని అల్లం తరుగు, చిన్నగా కట్ చేసుకున్న 4 పచ్చిమిర్చి, ఓ 2 స్పూన్ల మినప్పప్పు, అదే మోతాదులో శనగపప్పు, తుంచుకున్న 2 ఎండుమిరపకాయలు, 2 కరివేపాకు రెల్లలును. ఇక చివరగా చిటికటంతా ఇంగువ. ఇక ఇది ఎర్రగా వేగిన తర్వాత ఇందాక మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా అన్నం, అందులో తిరగవేయాలి. ఇంత చక్కటి నైవేద్యాన్ని భక్తి ప్రపత్తులతో అమ్మవారికి నివేదన చేస్తే ఎంత బాగుంటుందో కదా. మరి ఇంకెందుకండి ఆలస్యం, అమ్మకు ఎంతో ప్రీతిపాత్రమైన ఈ దద్దోజనాన్ని 5వ రోజు నైవేద్యంగా అమ్మకు సమర్పించి అమ్మ దయను పరిపూర్ణంగా పొందుదామా? ఇదండి నవరాత్రుల సందర్భంగా చేసే నైవేద్యాలలో 5వ రోజు నైవేద్యమైన దద్దోజనం. రాబోయే వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదండి ఈ రోజు వీడియో. మరో రోజు మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. సెలవా మరి.